హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపులు అండి. ఒక్కో ఉద్యోగికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అయితే పెండింగ్ బకాయిలు ఉన్నట్టుగా సమాచారం. మరి ఏంటి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 2024 జూలై 1 నుంచి చెల్లించాల్సినటువంటి డిఏ మాత్రం ఇప్పుడు పెండింగ్లో ఉందండి. సో 2014, 2015 నుంచి అలాగే 2018, 2019 వరకు డిఏ అరియర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. 2 సరెండర్ లీవ్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇవి కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనివే. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఏపీజీఎల్ఐ చెల్లింపులు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జీపీఎఫ్ చెల్లింపులు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో ఉద్యోగికి సగటున 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అయితే చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయన్నమాట. సో పెన్షన్ చెల్లింపులోనూ తీవ్ర జాప్యం అయితే జరిగిందనమాట. సో జరుగుతుంది. పెన్షనర్ల ప్రయోజనాలు అనేకమండి పెండింగ్లో ఉన్నాయి. కానీ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరు కూడా వీటిపైన అయితే ప్రస్తుతానికి స్పందించలేదు. ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 2-3 నెలలు దాటిపోతుంది కాబట్టి 3 నెలలు దాటిపోయిందండి. సో త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా ఒక కంక్లూజన్ అయితే ఇవ్వాల్సి అయితే అవసరం ఉందండి. సో ఒక్కొక్కరికి దాదాపుగా ఈ విధంగా ఎత్తుకున్నట్లయితే ఏపీజీఎల్ఐ లోన్లు, జీఐఎఫ్ అలాగే తదితర డిఏ, డిఆర్ బకాయిలు వీటన్నిటిని చూసుకున్నట్లయితే 3 నుంచి 5 లక్షల వరకు అయితే పెండింగ్లో ఉంది. సో త్వరలో అయితే దీన్ని చెల్లించాలని అయితే ఉద్యోగ పెన్షనర్స్ అయితే కోరుతున్నారు. దసరా కానుక అయినా సరే వీటిలో అన్నీ కాకపోయినా ఎన్నో కొన్నైనా చెల్లించాలని అయితే ఐఆర్ఐనా ప్రకటించాలని అయితే కోరుతున్నారండి. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.